హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్లో మాన్స్టర్వర్స్ ఫ్రాంచైజ్ ఒకటి. మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. మాన్స్టర్వర్స్లో చాలా టైటన్స్ అయితే ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకోవడం మనం చూసాం. కొన్ని టైటన్స్ చనిపోతే మరికొన్ని కాంప్రమైజ్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్స్టర్వర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్స్ అయిన కింగ్ గిడోరా మరియు కాంగ్, ఈ రెండు టైటన్స్ ఒకదానితో ఒకటి తలపడితే ఏ టైటన్ గెలుస్తుంది అనేదే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్యూచర్ మాన్స్టర్వర్స్లో ఇవి రెండు తలపడలేవు, ఎందుకంటే కింగ్ గిడోరాని గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ద మాన్స్టర్స్లో చంపేస్తుంది. పాస్ట్లో కూడా ఇవి రెండు టైటన్స్ ఎప్పుడు తలపడలేదు. ఇమాజిన్ చేసుకోండి, ఇన్ కేస్ ఈ టూ పవర్ఫుల్ టైటన్స్ తలపడితే ఎలా ఉంటుందని. నా స్టైల్లో ఈ టూ టైటన్స్ యొక్క ఫైట్ని మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. రెడీగా ఉండండి. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ మీరు ఈ టూ టైటన్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ అయితే తెలుసుకోవాలి. నెంబర్ 1 కాంగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అండ్ ఆల్ఫా టైటన్ ఇన్ మాన్స్టర్వర్స్. గాడ్జిల్లాకే చెమటలు పట్టించిన వాడు మనోడు. కాంగ్కి ఆల్ ఓవర్ ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన స్టైలే వేరండి. కాంగ్ స్కల్ ఐలాండ్లో పుట్టాడు. స్కల్ ఐలాండ్ని నిత్యం కాంగ్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. కాంగ్ స్కల్ ఐలాండ్కి వన్ అండ్ ఓన్లీ ద కింగ్. మన కాంగ్ పాస్ట్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. కాంగ్ పేరెంట్స్ హాలో ఎర్త్ నుండి స్కల్ ఐలాండ్కి అయితే వచ్చి ఉంటారు. ఐ థింక్ టైటన్ వార్ వల్ల కాంగ్ పేరెంట్స్ స్కల్ ఐలాండ్కి వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. ఆ తర్వాత స్కల్ ఐలాండ్లో కాంగ్ పేరెంట్స్కి మరియు స్కల్ క్రావలర్స్కి వార్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా స్కల్ క్రావలర్స్ కాంగ్ పేరెంట్స్ని చంపేస్తాయి. మన కాంగ్ని వాళ్ళ మదర్ ఒక చిన్న గృహలో హైడ్ చేస్తుంది. అలా కాంగ్ చిన్నప్పటి నుండి ఒంటరిగానే పెరుగుతాడు, ఒంటరిగానే తింటాడు, ఒంటరిగానే వేటాడతాడు, ఒంటరిగానే ఎంత పవర్ఫుల్ టైటన్ అయినా ఫేస్ చేస్తాడు. మోనార్క్ వాళ్ళు కాంగ్ స్పీసీస్లో మిగిలి ఉండేది కాంగ్ ఒక్కడే అని అనుకున్నారు. ఇంకా కాంగ్కి స్కల్ ఐలాండే హోమ్ అని కూడా అనుకున్నారు. కానీ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో తెలుస్తుంది కాంగ్కి ఒక రియల్ హోమ్ ఉంది, అది హాలో ఎర్త్ అని. హాలో ఎర్త్లో కాంగ్ ట్రైబ్కి చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనము గాడ్జిల్లా ఎక్స్ కాంగ్లో తెలుసుకుంటాం. అలాగే కాంగ్ హాలో ఎర్త్కి అసలైన కింగ్. కాంగ్ గాడ్జిల్లాతో చాలా టైమ్స్ అయితే ఫైట్ చేస్తాడు. ఇంకా రీసెంట్గా వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో హాలో ఎర్త్ని ఇంకో ఏప్ రూల్ చేస్తూ ఉంటుంది. తర్వాత కాంగ్ గాడ్జిల్లా హెల్ప్తో స్కార్ కింగ్ని ఓడించి తన హాలో ఎర్త్ కింగ్డమ్ని సొంతం చేసుకుంటాడు. అలా కాంగ్కి సూకో అనే ఒక పిల్ల కాంగ్ కూడా పరిచయం అవుతుంది. ఇది కాంగ్ గురించి నాకు తెలిసిన చిన్న స్టోరీ. కాంగ్ హైట్ 337 feet అండ్ 50,000 tons వెయిట్ ఉంటాడు. కాంగ్ పవర్స్ విషయానికి వస్తే కాంగ్ పంచ్ పవర్ చాలా పవర్ఫుల్. కాంగ్ పంచ్ పవర్ ఎంత ఉంటుందో తెలుసా? బిలియన్స్ ఆఫ్ న్యూటన్స్ ఉంటుంది. తన గుద్దులతో పెద్ద పెద్ద కొండల్ని కూడా పిండి చేయగలడు. మన కాంగ్ పంచ్ పవర్ని గాడ్జిల్లా కూడా తట్టుకోలేదు. కాంగ్ చాలా ఇంటెలిజెంట్ అయిన ఏప్. తన ఇంటెలిజెన్స్తో ఎలా ఫైట్ చేయాలి, ఎలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటాడు. కాంగ్ తన ఫైటింగ్ స్కిల్స్తో ఏ టైటన్ అయినా ఓడిస్తాడు. అయితే కాంగ్కి గాడ్జిల్లా మరియు కింగ్ గిడోరా లాగా ఎటువంటి పవర్స్ అయితే ఉండవు. ఈ ఈజ్ వన్ మ్యాన్ ఆర్మీ. కాంగ్ ఇతర టైటన్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల రాళ్లను కానీ చెట్లను కానీ వెపన్స్గా చేసుకుని ఫైట్ చేస్తాడు. తర్వాత గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో కాంగ్కి తన యాన్సెస్టర్స్ యొక్క యాక్స్ అయితే తన కింగ్డమ్లో దొరుకుతుంది. దీని ద్వారా కాంగ్స్ వెపన్స్ని కూడా రెడీ చేస్తారని మనం తెలుసుకుందాం. ఈ యాక్స్ గాడ్జిల్లా యాన్సెస్టర్స్ యొక్క డోర్సల్ ప్లేట్స్తో మరియు మ్యూటో బోన్స్తో ఇంకా ఇతర టైటాన్స్తో రెడీ చేసి ఉంటారు. బ్యాటిల్స్లో కాంగ్కి ఈ యాక్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ యాక్స్ గాడ్జిల్లా యొక్క అటామిక్ బ్రెత్తో ఛార్జ్ అవుతుంది. తర్వాత షీమో ఐస్ బ్రెత్ వల్ల కాంగ్ రైట్ హ్యాండ్ అనేది ఫుల్ డ్యామేజ్ అవుతుంది. అలా మోనార్క్ వాళ్ళు కాంగ్ కోసం ఒక బీస్ట్ గ్లోవ్ని కూడా రెడీ చేస్తారు. దీని ద్వారా కాంగ్ ఇంకా బాగా ఫైట్ చేస్తాడు. ఈ బీస్ట్ గ్లో కాంగ్కి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే పవర్స్ ఇస్తుంది. ఇంకా ఈ బీస్ట్ గ్లోతో కాంగ్ పవర్ఫుల్ పంచెస్ని ఇవ్వగలడు. మీరు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా ఇది గైస్ కాంగ్ యొక్క బ్యాక్ స్టోరీ అండ్ పవర్స్. నెక్స్ట్ కింగ్ గిడోరా, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ టైటన్ ఇన్ మాన్స్టర్వర్స్. కింగ్ గిడోరాని మాన్స్టర్ జీరో అని కూడా పిలుస్తారు. ఈ కింగ్ గిడోరా ఎర్త్కి సంబంధించిన టైటన్ కాదు, ఇది ఔటర్ స్పేస్ నుండి వచ్చి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఏలియన్ క్రియేచర్ అనుకోండి. గిడోరా 3 తలలు ఉన్న డ్రాగన్. ఇది గెలాక్సీలో ఉన్న ఒక్కొక్క ప్లానెట్ని నాశనం చేసుకుంటూ ఎర్త్కైతే వస్తుంది. ఈ స్టోరీని తర్వాత డిస్కస్ చేద్దాం. కింగ్ గిడోరాని మనము ఫస్ట్ గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో చూస్తాం. ఈ మూవీలో కింగ్ గిడోరా అంటార్టికా ఐస్లో గడ్డ కట్టుకుని పోయి ఉంటుంది. తర్వాత దీన్ని మోనార్క్ వాళ్ళు అంటార్టికాలో కనిపెట్టి గిడోరాకి అక్కడే అవుట్ పోస్ట్ 32ను నిర్మిస్తారు. తర్వాత డాక్టర్ ఎంఆర్ రసూల్ మరియు కొంతమంది టెర్రరిస్ట్ కలిసి నేచర్ని బ్యాలెన్స్ చేయాలి, ఈ ఎర్త్ టైటాన్స్ది అని ప్రతి టైటాన్ని రిలీజ్ చేయాలని ట్రై చేస్తారు. అనుకున్న విధంగానే ఫస్ట్ కింగ్ గిడోరాని ఆ అవుట్ పోస్ట్ 32 నుండి డాక్టర్ ఎంఆర్ రసూల్ రిలీజ్ చేస్తుంది.
కానీ దానికి ఆపోజిట్ జరుగుతుంది. అలా గాడ్జిల్లా కింగ్ గిడోరాని చంపేస్తుంది. అయితే పాస్ట్లో గిడోరా ఎర్త్ మీదకి వచ్చినప్పుడు గాడ్జిల్లా, మోత్రా కలిసి కింగ్ గిడోరాని అంటార్టికా ఐస్లో ఫ్రీజ్ చేశాయి. ఈ విషయాన్ని గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ డైరెక్టర్ అయిన మైకెల్ టాఫ్టే చెప్పారు. కానీ రీసెంట్గా ఒక ఫ్యాన్ థియరీ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది. అదేమిటంటే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్లో మనం చూసిన షీము పాస్ట్లో కింగ్ గిడోరాని ఐస్లో ఫ్రీజ్ చేసిందని. ఎందుకంటే షీముకి ఐస్ పవర్స్ ఉన్నాయి కాబట్టి. ఈ ఫ్యాన్ థియరీ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఒకవేళ గిడోరా మీద ఆరిజిన్ మూవీ తీస్తే అందులో ఏం చెప్తారో చూడాలి. కింగ్ గిడోరా గురించి నాకు తెలిసిన చిన్న స్టోరీ ఇది. ఇప్పుడు కింగ్ గిడోరా యొక్క పవర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు వరకు మనం చూసిన మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇన్క్రెడిబుల్ టైటన్ ఈ కింగ్ గిడోరా. కింగ్ గిడోరా ఏకంగా 500 feet హైట్ అండ్ 1,40,000 tons వెయిట్ ఉంటుంది. ఇంత పెద్ద మ్యాసివ్ టైటన్ని మనం ఇంతవరకు మాన్స్టర్వర్స్లోనే చూసి ఉండము. కింగ్ గిడోరా మరియు గాడ్జిల్లా చాలాసార్లు అయితే ఫైట్ చేసుకున్నాయి. ఫైట్ జరిగిన ప్రతిసారి కింగ్ గిడోరా గాడ్జిల్లాకి షాక్ వేవ్ ఇచ్చి ఓడిస్తుంది. మన గాడ్జిల్లాకి గిడోరాతో ఫైట్ చేయడం పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. కింగ్ గిడోరా ఎంత పవర్ఫుల్ అంటే గాడ్జిల్లా ఓవర్ పవర్డ్ అయ్యి గిడోరాతో ఫైట్ చేయడానికి వెళ్తుంది. కానీ కింగ్ గిడోరా గాడ్జిల్లాని అవుటర్ స్పేస్లోకి తీసుకువెళ్ళి ఫైట్ చేస్తుంది. అలాగే మోనార్క్ వాళ్ళు గిడోరాని చంపాలని ఆక్సిజన్ టెస్టర్ కూడా సముద్రంలోకి రిలీజ్ చేస్తారు. అప్పుడు 2 miles దరిదాపుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైఫ్ ఫామ్ చనిపోతాయి. గాడ్జిల్లా కూడా ఆల్మోస్ట్ చనిపోయే సిచ్యువేషన్కి వస్తాడు. కానీ ద బిగ్ హై కింగ్ గిడోరాకి మాత్రం ఏమి కాదు, సముద్రంలోంచి ఎగురుకుంటూ బయటకు వస్తాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కింగ్ గిడోరా ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ ఇన్ మాన్స్టర్వర్స్ అని. గిడోరాని ఏ వెపన్ కూడా ఏమీ చేయలేదు. ఈ కింగ్ గిడోరా గురించి ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. డ్రాగన్స్ అన్ని ఫైర్ని రిలీజ్ చేస్తే ఈ కింగ్ గిడోరా మాత్రం బయో ఎలక్ట్రికల్ బీమ్స్ని రిలీజ్ చేస్తుంది. గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ కంటే గిడోరా యొక్క బయో బీమ్స్ చాలా పవర్ఫుల్. గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ కింగ్ గిడోరాని ఏమీ చేయలేదు. కానీ గిడోరా యొక్క బయో బీమ్స్ మాత్రం గాడ్జిల్లాని చాలా డ్యామేజ్ చేస్తాయి. కింగ్ గిడోరాకి నేచర్ని కంట్రోల్ చేసే పవర్స్ కూడా ఉంటాయి. గిడోరా ఆకాశంలో హూరికేన్స్ని కూడా క్రియేట్ చేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే గిడోరా ఒక ఆల్ఫా టైటన్. ఏ టైటన్ అయినా క్షణాల్లో కంట్రోల్ చేయగలడు. ఇంకా కింగ్ గిడోరా యొక్క హీలింగ్ ఫ్యాక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. మనం మూవీలో చూసే ఉంటాం గిడోరా యొక్క హెడ్ అనేది మళ్ళీ హీల్ అవుతుంది. ఇంకా ఓవరాల్గా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ టైటన్ ఇన్ ఎంటైర్ మాన్స్టర్వర్స్ అని నేను చెప్తాను. మొత్తం హెల్ప్ చేసింది కాబట్టే గాడ్జిల్లా కింగ్ గిడోరా మీద విన్ అయ్యాడు, లేదంటే అది ఇంపాసిబుల్. ఇంకా ఇది కింగ్ గిడోరా యొక్క బ్యాక్ స్టోరీ అండ్ పవర్స్. ఇంకా ఈ 2 పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్స్ తలపడితే ఏ టైటన్ గెలుస్తుందో అని తెలుసుకుందాం. ఒక పక్క తన ఈవిల్ పవర్స్తో టైటన్స్ని మరియు నేచర్ని కంట్రోల్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అయిన కింగ్ గిడోరా, ఇంకో పక్క తన గుద్దులతో కొండల్ని కూడా పిండి చేయగలిగిన వాడు, తన కండ గొడ్డలితో ఏ టైటన్ అయినా నరకగలిగిన వాడు, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అయిన కాంగ్. ఇద్దరు కింగ్సే. ఈ ఇద్దరు తలపడితే మన కాంగ్ కింగ్ గిడోరా చేతిలో ఓడిపోతాడు. ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయినట్టు ఉన్నారు. అవును బ్రో, మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. కాంగ్ గిడోరా చేతిలో ఓడిపోవడమే కాదు, వీలుంటే చనిపోతుంది. ఎందుకు ఏమి అని కూడా నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింగ్ గిడోరా కాంగ్ కంటే హైట్లోను వెయిట్లోను డబుల్ ఉంటుంది. అలాగే కింగ్ గిడోరా బయో ఎలక్ట్రికల్ బీమ్స్ని కూడా రిలీజ్ చేస్తాడు. చెప్పాలంటే కాంగ్ గాడ్జిల్లా అటామిక్ బ్రెత్నే తట్టుకోలేడు. అలాంటిది గిడోరా బీమ్స్ని ఎలా తట్టుకుంటాడో చెప్పండి. కాంగ్ తన పవర్ఫుల్ పంచెస్ని ఇచ్చినా కానీ గిడోరాకి ఏమీ కాదు. ఒకవేళ ఛాన్స్ ఉండి కాంగ్ తన యాక్స్తో గిడోరా యొక్క బాడీ పార్ట్స్ని నరికినా కానీ అవి మళ్ళీ త్వరగా హీల్ అయిపోతాయి. తన బీస్ట్ గ్లోతో ఎలక్ట్రికల్ పంచెస్ ఇచ్చినా కానీ నో యూజ్. అంతేకాకుండా కాంగ్ది మస్కులర్ బాడీ త్వరగా గాయపడుతుంది. మీరు అనుకోవచ్చు బ్రో కాంగ్ గిడోరా యొక్క బయో బీమ్స్ని తన యాక్స్తో ఆపుతుందని. లైక్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో గాడ్జిల్లా యొక్క అటామిక్ బ్రెత్ని కాంగ్ యాక్స్తో ఆపుతాడు. కానీ ఇక్కడ గిడోరాకి 3 తలలు ఉంటాయి. దేన్నైనా ఆపుతాడు చెప్పండి. మనోడికి గాడ్జిల్లా లాగా పవర్స్ ఉంటే నో ప్రాబ్లం. అంతేకాకుండా కింగ్ గిడోరా కాంగ్ని గెలాక్సీలోకి తీసుకువెళ్ళి విసిరేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇటు చూసినా కానీ కాంగ్ గిడోరా కంటే తక్కువే. ఇంకా కాంగ్ గెలిచే ఛాన్సెస్ ఉండవా బ్రో అంటే కాంగ్ దగ్గర ఇప్పుడు షీము ఉంది కాబట్టి షీము హెల్ప్ చేస్తే కాంగ్ ఈజీగా గెలుస్తుంది. ఇక్కడ మనం ఓన్లీ 1 versus 1 చూసుకుంటే కాంగ్ మీద కింగ్ గిడోరా విన్ అవుతుంది. మన విన్నర్ వచ్చేసి కింగ్ గిడోరా. అంతేకాకుండా కింగ్ గిడోరా ముందు కాంగ్ చాలా చిన్నోడు. కింగ్ గిడోరా దెబ్బకు గాడ్జిల్లానే తట్టుకోలేకపోయింది. ఇంకా కాంగ్ ఏం చేస్తాడు చెప్పండి. నా దృష్టిలో కింగ్ గిడోరా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ ఐ ఎవర్ సీన్ ఇన్ మాన్స్టర్వర్స్. ఇక ఇది గైస్ వీడియో. ఈ 2 టైటన్స్లో మీరు ఏ టైటన్ గెలుస్తుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోస్ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.